హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెకండ్ టైం మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. మురళి వాళ్ళ కొలీగ్స్తో బర్త్డే ఉందన్నమాట. వీడియో మొత్తం క్రేజీగా ఉంటుంది, మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మరి కుకింగ్ మేమే చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి ఇలా గ్రాసరీస్ మొత్తం ప్యాకింగ్ చేసి తీసుకెళ్తున్నాం. జాను జాను నువ్వు రాజాను హాయ్ చెప్పు జాను. రియల్లీ మురళి వాళ్ళ కొలీగ్స్ చాలా ఫ్రెండ్లీగా, చాలా వెల్కమింగ్గా ఉంటారు. కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాం మన ఫీలింగే రాదు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. మంచిగా చిలుకూరి బాలాజీకి వెళ్ళే రూట్లోనే ఈ ఫామ్ హౌస్ ఉంది. అంటే అక్కడ ఏరియాలో మొత్తం ఫామ్ హౌసెస్ చాలా ఉన్నాయి. ఇక ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయాము. లాస్ట్ టైం వెళ్ళిన ఫామ్ హౌస్ కంటే కూడా ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంది. అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఫైనల్లీ సెకండ్ టైం ఫామ్ హౌస్కి వచ్చేసాము. కానీ ప్లేస్ కొంచెం చిన్నగా ఉన్నట్లుంది. అంటే ఫామ్ హౌస్ బయట ప్లేస్ చిన్నగా ఉంది అని చెప్తున్నాను అక్కడ. అంటే కొంచెం వాయిస్ క్లమ్జీగా వచ్చింది అని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లోపల లివింగ్ ఏరియాలో ఇలా గేమ్స్ చాలా పెట్టేశారు. టేబుల్ టెన్నిస్ అని, ఇంకా నాకు ఇంకో గేమ్ నేమ్ అయితే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ గేమ్ వచ్చేసి ఇదే. ఇందులో ఒక చిన్న బాల్ ఉంటుంది లోపల. ఆ బాల్తో గేమ్ ఆడాలంట. అసలు ఫైనల్గా ఈ గేమ్ ఆడాలి అనుకున్నాం కానీ బాల్ మిస్ అయిపోయింది. ఏం చేస్తాం, ఇంకా ఆ గేమ్ అలా చూస్తూ ఉండిపోయా కానీ అస్సలు ప్లే చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి ఇది కనీసం జస్ట్ ముట్టుకోలేదు దీన్ని అయితే. దీని నేమ్ కూడా ఏమంటారో కూడా తెలీదు. ఇక మై ఫేవరెట్ క్యారమ్స్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ గేమ్స్. బయట ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక కిచెన్, ఒక హాల్, ఇంకా బయట ఏరియా. ఎంత నీట్గా మెయింటైన్ చేశారంటే అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. అసలు నేను వాష్రూమ్స్ ఎక్కడ కూడా షూట్ చేయను. నేను ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళినా, రిసార్ట్కి వెళ్ళినా ఎక్కడ షూట్ చేయను. కానీ ఇక్కడ నాకు వాష్రూమ్ షూట్ చేయాలనిపించింది. అంటే ఎంత క్లీన్గా, ఎంత నీట్గా మెయింటైన్ చేశారు మీరే చూసేయండి. ఎవ్రీ బాత్రూమ్, ఎవ్రీ బెడ్రూమ్ ఎంత అంటే చాలా చాలా నీట్గా పెట్టేశారు. నాకున్న కొంచెం ఓసిడికి ఇలా నీట్నెస్ ఉంటేనే కొంచెం కంఫర్టబుల్గా ఉండగలను. ఇక ఈ కట్టను ఓపెన్ చేస్తే వ్యూ ఇలా ఉంటుంది. బయట చైర్స్ అండ్ టేబుల్ వేసి మంచిగా అరేంజ్ చేశారు. ఈ ఫామ్ హౌస్కి వెళ్ళడం కంటే ముందు నా హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. అంటే ఫామ్ హౌస్కి వెళ్ళే రోజు ఓకే పర్లేదు, మేనేజ్ చేయగలను. కొంచెం నీరసం ఉండే, అందుకే కుకింగ్కి అస్సలు వెళ్ళలేదు నేను. జస్ట్ అలా రిలాక్స్ అయ్యానంతే. మురళి కుకింగ్ చేశారు. ఇది కొంచెం భయం వేస్తుంది. ఇలా ఉండకూడదు, అన్నీ కనిపించాలి మనకి కదా. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అనమాట. ఈ కిచెన్ ఏరియాలో డైనింగ్ టేబుల్ కూడా పెట్టేశారు. అక్కడ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. డైనింగ్ టేబుల్ చాలా నీట్గానే పెట్టేశారు. కానీ నెక్స్ట్ డే లోపు మేము ఆ కిచెన్ని కల్లోలం చేసేసాము. ఇది వచ్చేసి పూల్ ఏరియా. ఇక్కడ పూల్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా నీట్గా పెట్టారు. అసలు నీట్నెస్కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా చాలా నీట్గా పెట్టారు. అంటే ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా పక్కనే ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా నీడ్ ఉంది అంటే సిటీలోకి వెళ్ళి మరి తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారనమాట. అంటే బాగున్నారు, ఏదైనా చెప్తే వినడానికి కానీ ఓకే వెల్కమింగ్గా ఉన్నారు. ఏదైనా చెప్తే కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే వాళ్ళకి ఏం కావాలి, ఏం వద్దు అని ఇలాగే ఉండాలి. కొందరు చాలా లేట్గా రెస్పాండ్ అవుతారు, వీళ్ళు అస్సలు కాదు. తెలీదు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. అందరూ ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు. త్వరగా కుకింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా చాలా టైం ఉంటుంది కదా, అప్పుడు టైం స్పెండ్ చేయడానికని వీళ్ళు ఫాస్ట్ చేసేస్తున్నారు. కానీ నేను మాత్రం ఒక్క వర్క్ కూడా చేయలేదు, అంతా వాళ్ళే చేసేసుకున్నారు.
ఇక ఫుడ్ ఎలా ఉంది అంటే అన్నీ స్పైసీగా ఉన్నాయి, ఒక్కటి కూడా స్పైసీ లేదు అనడానికే లేదు. ఎగ్ బిర్యానీ కొంచెం స్పైస్ తక్కువ ఉండే, ఇక బిర్యానీ స్పైస్ ఎక్కువ ఉంది. గోంగూర చికెన్ కూడా స్పైసీ చాలా ఉంది. కొంచెం డిసప్పాయింట్ ఫుడ్ విషయంలో, ఇంకొంచెం కారం తక్కువ వేసింటే టేస్టీగా ఉంటుండే అని. ఎలా అంటే కుకింగ్లో కారం ఎక్కువైంది అంటే టేస్ట్ అనేది కనిపించదు అనమాట. ఓన్లీ స్పైసీనెస్ ఒకటే కనిపిస్తుంది, మిగతా ఏ ఫ్లేవర్స్ కనిపించవు. అంటే కారం అనేది అన్ని ఫ్లేవర్స్ని కిల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టెర్రస్ కూడా చాలా నచ్చింది, చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. కానీ అక్కడ జనసంచారం ఎవరు కనిపించలేదు, ఓన్లీ ఆ ఫామ్ హౌస్ సంబంధించి వర్కర్స్ మాత్రమే కనిపించారు. ఇలా క్లోజ్డ్గా ఉండి ఎవరు కనిపించకుండా ఉంటే చాలా భయం వేస్తుంది నాకు. ఫామ్ హౌస్కి వెళ్ళిన వాళ్ళు అండ్ అక్కడ ఫామ్ హౌస్ వర్కర్స్ అంతే, ఇంకా ఒక్కరు కనిపించరు నాకు. కొంచెం స్కేరీగా ఉంది ఇక్కడ కదా, నాకు ఎందుకు భయం వేస్తుంది అబ్బా. ఫామ్ హౌస్ ఇలాంటివి బాగుంటాయి కానీ జనసంచారం తక్కువగా ఉన్న ప్లేస్లో నాకు ఉండాలి అంటే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడే వాళ్ళు లేరు, అది అక్కడ కేర్ టేకర్స్ ఉంటారు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు పక్కనే ఉంటారు, వీళ్ళ ఇంట్లో పక్కన ఇలా షెడ్ వేసుకొని ఉన్నారు. ఈ ఫామ్ హౌస్కి సీసీ ఫుటేజ్ కూడా ఉంది అనమాట, అంటే బయట ఉంది. లోపల సీసీ కెమెరా ఏం లేదు, బయట ఒకటే ఉంది. ఇది ఒక సెక్యూర్ పర్పస్ కింద అనమాట. కానీ చాలా బాగుంది అబ్బా, చాలా పీస్ఫుల్గా. నెట్వర్కే సరిగ్గా లేదు ఇక్కడ, నెట్వర్క్ ఉంటే ఇంకా బాగుండేది. ఏం చేస్తాం, నెట్వర్క్ సరిగ్గా లేదు. కానీ హ్యాపీ, చాలా చాలా బాగుంది ప్లేస్. నాన్న చెప్పు. షూట్ చేస్తున్నా. ఎలా ఎప్పుడు మూవీస్లో చూడటమే కానీ ఇలా రావటం చాలా కొత్తగా అనిపిస్తుంది. నీకు ఎలా అనిపిస్తుంది? కిచెన్లో కుకింగ్ చాలా జోరుగా జరుగుతుంది. ఒక్కొక్క బర్నర్ మీద ఒక్కొక్క డిష్ పెట్టేశారు, 4 బర్నర్స్ కాబట్టి కుకింగ్ చాలా త్వరగా అయిపోతుంది, చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు అని. సోప్ వేసి కడుగుతారా? లివింగ్ ఏరియాలో మాస్ సాంగ్స్ పెట్టారు. అసలు నాకు సాంగ్సే ఇష్టం ఉండదు, అందులో మాస్ సాంగ్స్ అసలే ఇష్టం ఉండదు. ఇక్కడ ఇవన్నీ మేము తీసుకొచ్చుకోలేదు, అక్కడ స్టవ్ ఇంకా ఓవెన్ ఇలాంటి వెజల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మేము వెళ్ళేలోపు చాలా నీట్గా పెట్టేశారు, అన్నీ క్లీన్గా. మేము వెళ్ళి జస్ట్ వాటిని యూస్ చేసుకోవడం ఒకటే. బిర్యానీ చాలా స్పైసీగా ఉండే, అసలు మా వల్ల అవ్వలే తినడానికి. ఇంకా కొంచెం రైస్ కలుపుకొని వైట్ రైస్ అలా తినేసాం అంతే. అసలు వెళ్ళినప్పటి నుంచి నేను మురళి ఒక్క క్లిప్ కూడా తీసుకోలేదు. ఇది నెక్స్ట్ డే అన్నమాట. మురళిని బతిమాలి ఒక్క క్లిప్ వీడియో షూట్ చేసుకున్నాను అంతే. నైట్ ఇక్కడ బార్బిక్యూ గ్రిల్ స్టార్ట్ చేశారు ఒక 7:30, 8 ఆ టైంకి. అంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేసాం ఈ బార్బిక్యూ తీసుకొని, అప్పటి నుంచి మా ఫేవరెట్ అయిపోయింది. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఎంత బాగా కుక్ అవుతాయంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ గ్రిల్ చేస్తున్న ఐటమ్స్ వచ్చేసి పన్నీరు, మష్రూమ్ అండ్ చికెన్, క్యాప్సికమ్. టేస్ట్ అయితే అదిరిపోయింది టేస్ట్. ఇంకా ఇంతటితో మా ఫస్ట్ డే అయిపోయింది. ఇంట్లో ఒక్కరు కుకింగ్ చేస్తేనే కిచెన్ సగం పాడైపోతుంది అనమాట. అలాంటిది ఇక్కడ 5-7 మెంబర్స్ కుక్ చేశారు. కిచెన్ ఎంత పాడై ఉంటుందో ఇంకా మీ ఎస్టిమేషన్కి వదిలేస్తున్నాను నేను. ఇక మార్నింగ్ కేర్ టేకర్స్ వచ్చి క్లీన్ చేసేసారు. టిఫిన్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. మేము ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా అండ్ ఉగ్గాని. చూసారా ఎన్ని వెజిల్స్ పడ్డాయో. మేము పిలవగానే వచ్చారండి వాళ్ళు. మేము పిలిచిన వెంటనే కొంచెం కూడా లేట్ చేయకుండా వచ్చి వాళ్ళ వర్క్ వాళ్ళు ఫినిష్ చేసుకుంటున్నారు. ఇక మేము వెళ్ళిపోవాలి కదా అక్కడ నుంచి, మా ఇంటికి మేము వచ్చేసేయాలి కదా. ఇక మాకు సంబంధించిన సామాన్లన్నీ సర్దేసుకొని క్యాబ్ కోసం వెయిటింగ్.
ఎలాగో వెయిట్ చేయాలి కదా క్యాబ్ కోసం. ఆ వెయిటింగ్ బయట ఎందుకు అని లోపలికి వచ్చి మళ్ళీ ఇలా క్లిప్ షూట్ చేసుకున్నాం నేను ఊర్లే. ఇక క్యాబ్ రాగానే అందరం స్టార్ట్ అయిపోయాము. ఇక ఫైనల్లీ చెప్పాలి అంటే ఈ ఫామ్ హౌస్ చాలా చాలా నచ్చింది నాకు. ఎంత నచ్చింది అంటే నవే డేస్లో ఎవ్రీ పర్సన్ చాలా బిజీ అవుతున్నారు. ఆ బిజీ షెడ్యూల్లో మనకంటూ టైం కేటాయించుకోవాలి అంటే ఇలా ఫామ్ హౌస్ కానీ, వెకేషన్స్ కానీ, ట్రిప్స్ కానీ, ఇంకా రిసార్ట్స్ కానీ ఇలా మనం ఫ్రెండ్స్తో వెళ్ళి స్పెండ్ చేసాము అన్న, ఒకవేళ కపుల్స్గా వెళ్ళి స్పెండ్ చేసామన్నా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ ఫామ్ హౌస్కి వెళ్ళడం కంటే 2 days ముందు ఆర్ 1 day ముందు మెంటలీ ఫిజికలీ స్ట్రెయిన్ అన్నట్టు కామెడీ వేలో కాకుండా నిజంగా అంటే మెంటల్గా ఫిజికల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నాను నేను. చాలా డిస్పరేటివ్గా ఉన్నా. వెళ్ళాలా వద్దా అనే క్వశ్చన్ మార్క్తోనే స్టార్ట్ అయ్యాను. వెళ్ళాక కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. క్లైమేట్ చేంజ్ అయింది, ప్లేస్ చేంజ్ అయింది, ఎయిర్ చేంజ్ అయింది అని నాకు మాత్రం రిలాక్స్డ్గా అనిపించింది. హ్యాపీ, ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నట్లుగా. కానీ ఈ వెకేషన్స్, ఈ అవుటింగ్స్ అనేటివి ఐటీ ఎంప్లాయీస్కి మంచి థెరపీ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.